2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక వ్యక్తి గురించి తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. అతను ఎవరంటే ఇమ్మడి రవి. ఇతను చేసినటువంటి నేరం ఏంటి అంటే పైరసీని పెంచి పోషించడం. అయితే ఆ రవి వెనుక ఎంతో విషాదకరమైనటువంటి స్టోరీ ఉంది. ఇప్పుడు తాజాగా అతను అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం అయితే పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కస్టడీలో ఉండగా అతను iBomma1 అని ఇతర వెబ్సైట్లు కూడా రావటం అనేది ప్రారంభించాయి. ఇది ఎలా సాధ్యం అంటే పోలీసులకు కూడా మింగుడు పడటం లేదు. పైరసీ భూతాన్ని అరికట్టాలి అని యావత్ సినీ ప్రపంచం ఎప్పటి నుంచో ఒక యుద్ధం చేస్తుంది, పోరాటం చేస్తుంది, ఒక ఉద్యమాన్ని రగిలించింది. అయినా సరే ఎక్కడా కూడా ఈ పైరసీ అనేది తగ్గడం లేదు. ఇప్పుడు అసలు ఈ పైరసీని ఎక్కువగా ఇతర దేశాలకు కూడా అలవాటు చేసింది, పరిచయం చేసింది iBomma రవి అని. అయితే ఇతను కాస్త వ్యక్తిగతంగా వెళ్తే విశాఖపట్నానికి చెందినటువంటి రవి, అతని తండ్రి బిఎస్ఎన్ఎల్లో సాధారణ ఉద్యోగి. కుటుంబ కలహాలు, ఇతర కారణాల వల్ల తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయారు. తండ్రి దగ్గర ఉంటూనే అతను హైదరాబాదులో ఒక అమీర్పేట్లో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలపింగ్ ఇలా కొన్ని కోర్సులను నేర్చుకున్న తర్వాత ఒక శాటిలైట్ ఛానల్లో హైదరాబాదులో టెక్నికల్ పర్సన్గా జాయిన్ అయ్యాడు. అతను వాస్తవంగా అతని గురించి చెప్పాలంటే చాలా కష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎవరి జోలికి వెళ్లకుండా అతనికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే అసైన్మెంట్స్ టాస్క్ ఉంటుందో దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం. నిజంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే ఒక చర్చ జరుగుతుంది. కరేబియన్ ఐలాండ్లో అతను పౌరసత్వం సంపాదించుకొని అక్కడ ఒక నెట్వర్క్నే ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి రవి. చిన్న వయసులోనే అది ఎలా సాధ్యం? 2016లో అతను మతాంతర వివాహం చేసుకున్నాడు. ఒక ముస్లిం యువతిని ప్రేమించి కోచింగ్ సెంటర్లో పరిచయం అయినటువంటి పాత బస్తీకి చెందిన ఓ యువతిని. అయితే వారి మధ్య కూడా సరైనటువంటి అండర్స్టాండింగ్స్ లేకపోవడం వల్ల విడిపోయినటువంటి సందర్భంలో కలిసినప్పుడు రవికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెను తీసుకొని అతను వెళ్ళిపోయాడు, అక్కడే జీవిస్తున్నాడు. అయితే ఒక కార్యక్రమం నిమిత్తం కూకట్పల్లి వచ్చినప్పుడు ముందస్తుగా అందినటువంటి సమాచారం ప్రకారం అతన్ని కూకట్పల్లిలో రైడ్ చేసి పట్టుకున్నారు. ఆ సమయంలో 3 కోట్ల రూపాయలు నగదు, అలాగే అనేక రకాల హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు, ఈ యొక్క ఏదైతే పైరసీకి యూజ్ చేస్తున్నాడో ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా స్వాధీనపరుచుకున్నారు. ఇలాంటి తరుణంలో అతని గురించి ఎందుకు తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. అతను మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడదాం. కానీ తెలుగు సినీ పరిశ్రమ నుంచి అతను చేసినటువంటి పనికి కొంతమంది అయితే అభ్యంతరం తెలుపుతున్నారు, చాలా అసంతృప్తితో ఉన్నారు. మరికొంతమంది అతను అంత టెక్నాలజీని ఉపయోగించి ఎవరి సహాయం లేకుండా అంటే ఓన్గా అతను ఆ వెబ్సైట్ డిజైనింగ్ కానీ డెవలపింగ్ కానీ చేసినటువంటి వ్యక్తిగా అతను శభాష్ అంటున్నారు. ఈరోజు ఎంతోమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేనికి ఉపయోగపడుతున్నారు? ఇప్పుడు నకిలీ వెబ్సైట్స్ని క్రియేట్ చేయటం, లోన్ యాప్లని, బెట్టింగ్ యాప్లని,
ఈ రకాలుగా ఎన్నో రకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇతని గురించి ఎందుకు సానుకూలంగా మాట్లాడుకుంటున్నారు అంటే 1000 రూపాయలు పెట్టి సినిమా చూడాలి, లేకపోతే ఒక 500 రూపాయలు పెట్టి సినిమా చూడాలంటే సాధ్యపడనటువంటి కుటుంబాలు చాలామంది ఉన్నారు మన సమాజం. అటువంటి వారికి ఈ యొక్క ఐబొమ్మ ద్వారా చేసినటువంటి పని. అంటే మిగిలినవి లేవా అంటే చాలా ఉన్నాయి వెబ్సైట్స్, పైరసీ వెబ్సైట్ చాలా ఉన్నాయి. కానీ ఇతని మీద పోలీసులు ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారంటే అతను ఒక సవాల్ విసిరాడు, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని. దానికే ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. చాలా ఉన్నాయి, మూవీ రూల్స్ అని, తమిళ్ మూవీస్ అని, ఎన్నో రకాల వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ వారందరినీ కాదని ఈ రవిని ఎందుకు పట్టుకున్నారు అనే దాని మీద కూడా సర్వత్రా చర్చ నెలకొంది. చాలామంది దాదాపుగా అతను చేసినటువంటి, అతనికి ఉన్నటువంటి తెలివితేటలను ఈ దేశానికి సాంకేతిక పరంగా వినియోగించుకుంటే బాగుంటుంది. ఏదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నేర సామ్రాజ్యానికి నెలకొల్పారో, శ్రీకారం చుట్టారో వారందరినీ పట్టుకోవడానికి రవి సేవలను ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది. దాదాపుగా దానికి సంబంధించి ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, కస్టడీలో ఉన్నారు. అతన్ని విడిపించడానికి స్వయంగా ఎటువంటి ఫీజు తీసుకోకుండా సలీం అనే ఒక అడ్వకేట్ కూడా ముందుకు రావటం ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. తన తండ్రి కూడా ఒక సజ్జనారికి ఒక లేఖ రాశాడు, ఒక అప్పీల్ని చేశాడు. సార్, నా కొడుకు అమాయకుడు, ఇప్పటివరకు నా కొడుకు ఏం చేస్తున్నాడో నాకే తెలియదు, నేనే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాను, నా మనవరాలు పరిస్థితి ఏంటి, దయచేసి నా కొడుకుని ఇబ్బంది పెట్టొద్దు అని. ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే రవిని మాత్రం ఖచ్చితంగా పోలీసులు సానుకూలమైనటువంటి ఒక వాతావరణంతో, హృదయంతో ఆలోచించి వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అతన్ని మనసులో ఒక రకమైనటువంటి భావాన్ని క్రియేట్ చేసి అతన్ని మార్చి సమాజం పట్ల ఒక అవగాహన, చైతన్యం తీసుకువచ్చి దాన్ని, అతన్ని సేవలను, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అపారంగా ఉన్నటువంటి వ్యక్తి రవి. కాబట్టి అతని సేవలను వినియోగించుకోవాలి. తద్వారా ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఎన్నో నేరాలను మనం అదుపు చేయొచ్చు. ముఖ్యంగా సైబర్ క్రిమినల్స్ని పట్టుకోవచ్చు, సైబర్ క్రైమ్ని మనం పర్సంటేజ్ తగ్గించవచ్చు అనేది. దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే సినీ నటుడు శివాజీ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకసారి శివాజీ ఏం మాట్లాడారు అనేది చూద్దాం. ఆడెవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడు అమ్మ వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా. అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా, ఈ మనిషి ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు. కానీ తెలిసి తెలియని వయసు, ఖచ్చితంగా ఏదో డబ్బు లేని ఒక తనం, డబ్బు లేని తనం, ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు. చాలామందికి ఇబ్బంది, తనకు తెలియదు, చాలామందికి ఉపయోగపడుతున్నా అనుకున్నాడు. కానీ మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు. కానీ ఇక నుంచైనా అతను మారాలని కోరుకుంటున్నాను. అది శివాజీ వెర్షన్. అది ఒక సామాన్య ఒక యువతి, ఎంతోమంది క్రిమినల్స్ ఈ సమాజంలో ఉన్నారు, వారిని పట్టుకోకుండా ఏదో ఒక ఉగ్రవాది, తీవ్రవాదిగా రవిని చూడటం కరెక్ట్ కాదు అని తను మాట్లాడుతుంది. అంటే ఇటువంటి వారి సర్వీసెస్ని సాంకేతికంగా, టెక్నికల్గా ఉపయోగించుకుంటే బాగుపడుతుంది సమాజం అనేది ఆమె అభిప్రాయం. ఆమె ఏమన్నారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఐబొమ్మ రవి, అరే ఎందుకురా ఇతన్ని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు? ఇన్ని రోజులు ఇతను ప్రొవైడ్ చేసిన ఫ్రీ సర్వీస్ ఐబొమ్మ వెబ్సైట్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకున్నారు. ఒప్పుకుందాం, ఇతని కారణంగా సినీఫీల్ చాలా వరకు లాస్ అయింది అని. బట్ ఇన్ ద సేమ్ వే అంత ఖర్చు పెట్టి టికెట్ కొనలేక మూవీ చూడలేని వాళ్ళు కూడా ఇతని కారణంగా మూవీ చూడగలిగారు. ఇది కూడా ఆలోచించాలి కదా.
అయినా అతని టాలెంట్ని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడితే ఏమొస్తుంది? మహా అయితే ఐబొమ్మ వెబ్సైట్ బ్లాక్ చేస్తారు. కానీ అతనికున్న టాలెంట్ని 10 మందికి ఉపయోగపడేలాగా యూజ్ చేసుకుంటే మన దేశం చాలా వరకు బాగుపడుతుంది. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని. ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడితే ఇంకో 10 సంవత్సరాలు కూడా అదే చెప్పుకుంటూ ఉంటాం, ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని. అండ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దట్. ఇది నా అభిప్రాయం. మీరేమంటారు? ఇదండి పరిస్థితి. మొత్తానికి ఇమ్మడి రవి ఏదైతే తాను విదేశాల్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పౌరసత్వం కూడా సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి రవి అనేది ఒక చర్చ జరుగుతుంది. అతను చేసింది తప్పే అంటే ఇంకెవరు తప్పు చేయట్లేదా, పైరసీ ఇంకెవరు క్రియేట్ చేయట్లేదా? కానీ ఈ ఐబొమ్మ ద్వారా అతను చేసేటువంటి ఏదైతే ఉందో అది సామాన్య ప్రజలకు చాలా అందుబాటులో ఉంది. థియేటర్కి వెళ్ళి వందల రూపాయలు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఇంట్లో కూర్చొని ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మూవీస్ చూస్తున్నారు. ఇది కొద్దిగా ఆలోచించి అతన్ని ఇబ్బంది పెట్టకుండా విడిచిపెడితే బాగుంటుంది అనేది ఇప్పుడు సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్. మొత్తానికి చూడాలి మరి పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యంగా తెలంగాణ అంశానికి సంబంధించింది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తన తండ్రి ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగి, ఆయన వెళ్ళి కలిసినట్లు కూడా తెలుస్తుంది. సజ్జనారికి ఒక లేఖ రాశారు, నా కుమారుడిని ఇబ్బందులకు గురి చేయొద్దు, దయచేసి నాకు ఇప్పటివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, ఏదైనా అవసరం ఉన్నంత వరకే మాట్లాడి ఫోన్ పెట్టేసేవాడు అని చెప్పి అతను ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చూడాలి ఈ ఐబొమ్మ రవి విషయంలో ఎటువంటి ట్విస్టులు కానీ అలాగే మరొక కీలకమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఈ కేసు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే దానికి సంబంధించి ఎంత నెట్వర్క్ క్రియేట్ చేసుకోకపోతే అతను జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక వెబ్సైట్ అనేది లాంచ్ రావటం అనేది కూడా కీలకమైనటువంటి పరిణామం. ఇప్పుడు ఒకటి వినిపిస్తుంది, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయగలిగారు, కానీ అతనికి ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు బ్యాన్ చేయలేరు, మీరు కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. చూడాలి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.